కలిసి కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రాకపోతే ఆ రోజు రాత్రి వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు నేతలు. నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. కేబినెట్ లో రైతు సంక్షేమం, కీలక అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీ వంటి విషయాలను చర్చించాలనుకుంటున్నట్లు రేవంత్ తెలిపారు. శనివారం సాయంత్రం వరకు ఈసీ అనుమతి కోసం ఎదురు చూసి వెనుదిరిగారు. సోమవారం రాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇతర మంత్రులకు సీఎం రేవంత్ సూచించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనుమతి కోరినట్లు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిన్న మంత్రివర్గ సమావేశం జరగలేదు. సోమవారం రాత్రి వరకు ఎన్నికల సంఘం స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ స్పందించకపోతే మంగళవారం ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లేందుకు మంత్రులు సిద్ధమయ్యారు. ఎల్లుండి ఎన్నికల సంఘాన్ని కలిసి కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రాకపోతే ఆ రోజు రాత్రి వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీ నిర్వహణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గ భేటీ ఈసీ అనుమతి కోసం కూడా వెయిట్ చేశారు. నిన్న కూడా వస్తుందని కూడా రాత్రి వరకు కూడా చూసినా కూడా ఎటు నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో కూడా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లేందుకు కూడా మా మంత్రివర్గం కూడా నిర్ణయించారు. రేపు సోమవారం సాయంత్రం అంటే రేపటి సాయంత్రం వరకు కూడా ఢిల్లీ ఏదైతే ఈసీ అనుమతి కోసం చూస్తారు, ఎలాంటి అనుమతి కనుక రాకుంటే ఒకవేళ మంత్రుల బృందం మొత్తం కూడా ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ అనుమతి కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఢిల్లీకి వెళ్లి అంటే ఏదైతే నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించడానికి రేవంత్ నిర్వహించినప్పటికీ ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల కూడా మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనుమతి ఉంటేనే నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఢిల్లీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిన్నటి కూడా వాయిదా పడింది. ఒకవేళ రేపటి వాళ్ళు సాయంత్రంలోగా కనుక రాకుంటే ఎల్లుండి మంత్రుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కూడా అనుమతి కోరే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.